నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. ధ్రువ, ఈవినింగ్ రాజమండ్రిలో క్లయింట్స్తో మీటింగ్ ఉంది, అది నువ్వు హ్యాండిల్ చేయి. ఓకేమ్మా. ధ్రువ, నువ్వు వెళ్ళేటప్పుడు వసుంధరను కూడా తీసుకెళ్ళు. తనెందుకు? నువ్వే అన్నావుగా ప్రజెంట్ ఒళ్ళో కూర్చోపెట్టుకుని చెప్పేంత టైం లేదు అని. అట్లీస్ట్ పక్కన కూర్చొని చూస్తే తను ట్రైన్ అయినట్టుంటుంది. ధ్రువ, 12కి కింద పార్కింగ్ లాట్లో వెయిట్ చేయి. వసుంధర నీతో జాయిన్ అవుతుంది. నాకు అమ్మంత ఓపిక లేదు. 12కి 1 మినిట్ మాత్రమే వెయిట్ చేస్తాను. సరే. కేవలం నేను ఓడిపోవాలని రాజు అంకుల్కి సపోర్ట్ చేసావు కదా. ఆ టైంలో అది కరెక్ట్ అనిపించింది, అందుకే చేశాను. ఏం తెలుసు నీకు కరెక్ట్ అనిపించడానికి? అత్త, నువ్వు కూడా తన్నే సపోర్ట్ చేస్తున్నావు కదా. చిన్నప్పటినుంచి నిన్ను పెంచాను ధ్రువ. ఇప్పుడు నీ మనసులో ఏ గందరగోళం జరుగుతోందో నాకంటే ఇంకెవ్వరికీ తెలీదు. ఇక్కడ వసుంధర నీ కళ్ల ముందే ఉంటే నీకు కమ్ముకున్న అనుమానపు మబ్బులు ఏదో ఒకరోజు విడిపోతాయి. నువ్వు వసుంధర దగ్గర ఉన్నప్పుడు నీలో ఉన్న ఆ ప్రేమ నాకు నీ చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేశాయి. నేను వసుంధరకి సపోర్ట్ చేయటం నీక్కూడా మంచిదే అవుతుంది. నన్ను నమ్ము ధ్రువ. ఈ అత్త ఎప్పుడూ నీ బాగు కోరుకుంటుంది. అమ్మా, మీ వల్ల నేను ఈరోజు ధైర్యంగా మాట్లాడగలిగాను. థ్యాంక్స్ అమ్మా. మేడం, మీరు ఊరేళ్ళాలంట కదా. రాజేష్ సార్ నందితా మేడాన్ని నన్ను తీసుకురామని చెప్పారు. నేను రాజీవ్ సార్కి కూడా థ్యాంక్స్ చెప్పి అట్నుంచి ధ్రువ సార్తో వెళ్ళొస్తానమ్మా. నాన్న. రామా వసుంధరా, ఆ ధ్రువదే నోరు భలే మూయించావు. నువ్వు తెలివైందను అనుకున్నాను, కానీ ఇంత తెలివైందను అనుకోలేదు. సరే, నీకు ల్యాప్టాపు, ఫోను, ఛార్జరు అన్నీ పంపిస్తాను. ఈ కంపెనీ గురించి మిగతా విషయాలు రేపు నీతో మాట్లాడతాను. ధ్రువ కింద నువ్వు లేటుగా రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు. త్వరగా బయలుదేరమ్మా. వెళ్ళొస్తాను నాన్న. ఆల్ ది బెస్ట్. ఓకే. సార్, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఓహో, నీకు పర్సనల్ ల్యాప్టాప్ కూడానా?
మెల్లో వేసుకుంటే సరిపోదు, అది ఎలా వాడాలో కూడా తెలుసుకోవాలి. మెడలో వేసుకున్నవన్నీ ఎలా వాడాలో తెలిసే వేసుకుంటామా? మెడలో పడ్డాక అన్నీ అవే నేర్పిస్తాయి. ఇంత జరిగినా పొగరు తగ్గలేదు. పద, నిన్ను ఎలా అవమానిస్తానో చూడు. నన్ను ఎలా అవమానించాలో తర్వాత ఆలోచించొచ్చు కానీ ముందు మీటింగ్కి టైం అవుతుంది, పదండి. రాక్షసి. ఈ రాక్షసి దగ్గరున్నప్పుడు మనసులో కూడా ఏమీ అనుకునే స్వతంత్రం లేదు. హాయ్ సార్. హౌ ఆర్ యూ ధ్రువ? ఫైన్ సార్. హాయ్ ధ్రువ. మీరెలా ఉన్నారు? ఫైన్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. ప్లీజ్ సిట్. మొన్న ప్రోడక్ట్ డెలివరీ 1 monthలో కావాలని అడిగారు, అది పాసిబుల్ అవుతుందా? మేము మ్యాక్సిమం ట్రై చేస్తామండి. ఫ్యాక్టరీస్లో ఏదో స్ట్రైక్ అని న్యూస్లో విన్నాను. దాన్ని కావాలనే న్యూస్ చేశారు. మీకు తెలుసు కదా, మా కంపెనీ ఎదుగుదల చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారని. మీరు దాని గురించి వరి అవ్వకండి. మేమైతే అస్సలు అవడం లేదు, ఎందుకంటే రాజీవ్ గారు తిరిగి వచ్చారని విన్నాం. ఇంకెందుకు వర్రీ? వీఆర్ వెరీ హ్యాపీ. మీరు చూస్తూ ఉండండి, ఆయన వచ్చారు కదా, అందరు ఇన్వెస్టర్స్ తిరిగి వస్తారు. థ్యాంక్స్. మీరు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఐ విల్ గెట్ ఇన్ టు ద పాయింట్ స్ట్రైట్లీ. లాస్ట్ టైం ఆల్రెడీ ప్రపోజల్ గురించి చెప్పాను. ఇప్పుడు అది ఇద్దరికి ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తాను. వాటర్ తాగండి.